జూన్ 4వ తారీఖున ఎలక్షన్ రిజల్ట్ రాబోతుంది. కొన్ని సర్వే సంస్థలు వైసీపీ గెలుస్తుందంటే, ఎక్కువ సర్వే సంస్థలు కూటమి గెలవబోతుంది అని చెప్తున్నాయి. కానీ ఈఎస్ఎస్ సర్వే సంస్థ మాత్రం తమ యొక్క ఖచ్చితమైన అభిప్రాయం తెలియజేస్తూ వస్తుంది. 20వ తారీఖున అంటే మే 13న ఎలక్షన్ జరిగితే వారం రోజుల తర్వాత ఒక సర్వే ఇచ్చారు. దానికి సంబంధించి మళ్ళీ 25వ తారీఖున ఈ నెల మే 25వ తారీఖున ఇంకొక సర్వే రిలీజ్ చేసింది. దీంట్లో విశేషం ఏంటంటే మెజారిటీలతో సహా వాళ్ళు చెప్పే ప్రయత్నం చేశారు. వాళ్ళకి కన్ఫ్యూజ్ లేదు, ప్రజల్లోనే కన్ఫ్యూజ్ ఉంది. ఈఎస్ఎస్ సర్వేకి మాత్రం కన్ఫ్యూజ్ లేదు. కూటమి గెలవబోతుంది అని చెప్పి వాళ్ళు డిసైడ్ చేశారు. దాంతోపాటు కూటమి ఎన్ని సీట్లు గెలవబోతుంది అనేది మీరు తెలుసుకోవాలంటే ఈ యొక్క సర్వే లాస్ట్ వరకు చూడాల్సిందే. కూటమి గెలవబోతుంది, కూటమి గెలిచే స్థానాలేంటి, ఆ స్థానాలలో మెజారిటీ ఏంటి తెలుసుకోవాలంటే ఈ వీడియోని చూడాలి. చూద్దాం. ఈఎస్ఎస్ సర్వే సంచలనం. ఇప్పుడు 25వ తారీఖున రిలీజ్ చేసిన ఈ యొక్క సర్వేలో మెజారిటీలు అంటే పార్లమెంటులు, ఏదైతే కూటమి ఎన్ని పార్లమెంటులు గెలుచుకోబోతుంది, అదేవిధంగా ఎన్ని అసెంబ్లీ స్థానాలను గెలుచుకోబోతుందో ఒకసారి చూద్దాం. శ్రీకాకుళంలోనే అసెంబ్లీలో ఒకసారి చూసుకున్నట్టయితే ఇచ్చాపురంలో బెండలం అశోక్ గెలవబోతున్నాడు. 8,000 మాత్రమే ఇక్కడి నుంచి మెజారిటీ వచ్చే అవకాశం ఉంది అని చెప్తుంది ఈ యొక్క సర్వే. పలాసలో గౌతు శిరీష గెలబోతుంది. 7,500 ఓట్ల మెజారిటీతో గెలబోతుంది అని చెప్తున్నారు. విజయనగరం చూసుకున్నట్టయితే పూసపాటి అదితి, విజయలక్ష్మి, గజపతి రాజు గెలబోతున్నారు టీడీపీ నుంచి 8,000 మెజారిటీతో. మాడుగుల నుంచి బండారు సత్యనారాయణ గెలబోతున్నారు టీడీపీ నుంచి 8,000 ఓట్ల మెజారిటీతో. నెక్స్ట్ చూస్తే అనకాపల్లి నుంచి జనసేన పార్టీ తరఫున కొంతాల రామకృష్ణ గెలబోతున్నారు 17,000 మెజారిటీ. నెక్స్ట్ చూస్తే పెందుర్తి జనసేన పంచకల్ల రమేష్ బాబు ఎక్స్ఎమ్మెల్యే ఉన్నారు, ఆయన గెలబోతున్నారు 19,000 మెజారిటీతో. ఎలమంచులు చూసుకున్నట్టయితే సుందరపు విజయ్ కుమార్ జనసేన పార్టీ 7,000 మెజారిటీతో గెలబోతున్నారు ఎలమంచల్ని. నెక్స్ట్ చూస్తే నర్సీపట్నం నుంచి చింతకాయల అయ్యన్న పాత్రుడు గెలబోతున్నారు. ఇక్కడ మాత్రం మెజారిటీ 8,000 మాత్రమే అని చెప్తుంది ఈఎస్ఎస్ సర్వే. మైలవరం చూసుకున్నట్టయితే వసంత కృష్ణ ప్రసాద్ గెలబోతున్నారు. ఇక్కడ 8,000 ఓట్ల మెజారిటీ మాత్రమే వస్తుందని చెప్తున్నారు. జగ్గీపేటని శ్రీరామ్ తాతయ్య గెలబోతున్నారు 9,000 ఓట్ల మెజారిటీ. టోటల్ గా విజయవాడకి సంబంధించి సినారియో ఈ విధంగా ఉంది. తాటికొండ ఎస్సీ నియోజకవర్గం టీడీపీ గెలబోతుంది. తెనాలి శ్రావణ్ కుమార్ గెలబోతున్నారు 8,000 ఓట్ల మెజారిటీతో. పొన్నూరు నుంచి దూలిపాల నరేంద్ర గెలబోతున్నారు 8,000 ఓట్ల మెజారిటీతో. పర్చూరు చూస్తే ఏలూరు సాంబశివరావు టీడీపీ గెలబోతుంది 8,000. కొండపి చూసుకున్నట్టయితే టీడీపీ గెలబోతుంది. డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి గెలబోతున్నారు 9,000. నెక్స్ట్ కావలి చూసుకున్నట్టే కృష్ణారెడ్డి గెలబోతున్నారు 9,000 ఓట్ల మెజారిటీతో గెలుస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. పొంగూరు నారాయణ గెలబోతున్నారు 8,000 మెజారిటీ. జమ్మల మడుగు చూస్తే ఇక్కడ బీజేపీ గెలబోతుంది. సి ఆదినారాయణ రెడ్డి గెలబోతున్నారు 8,000 మెజారిటీతో. మడకసిర టీడీపీ గెలబోతుంది. ఎంఎస్ రాజు గెలబోతున్నారు 8,000 ఓట్ల మెజారిటీతో. హిందూపూర్ టీడీపీ గెలబోతుంది. నందమూరి బాలకృష్ణ గెలబోతున్నారు 9,000 ఓట్ల మెజారిటీతో.